హైపర్ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక అప్డేట్స్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రోటరీ భవన్లో డాక్టర్ సీతారామయ్య సంస్మరణ సభ నిర్వహించి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు మరియు రోటరీ క్లబ్ సభ్యులు దివంగత డాక్టర్ సీతారామయ్య ప్రజలకు అందించిన వైద్య సేవలను మరియు రోటరీ క్లబ్ లో ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఆయుర్వేద హాస్పిటల్ ఆయన పేరు సీతారామయ్య గారి హాస్పిటల్ అనేవాడే కానీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేవాడు అంత గొప్పగా పనిచేశాడు ఆయన. ఇప్పుడు రఘురామ్ రెడ్డి గారు చెప్పినట్టు పిల్లలు డాక్టర్ గారిని ప్రసిద్ధి చెందాడు ఆయన. చిన్నపిల్లలను చాలా బాగా ట్రీట్మెంట్ చేసేవాడు. అదేవిధంగా రోటరీ కూడా ఆయన ఎంతో బాగుంటూ పనిచేసేవాడు. జేఏసీకి మేము లీడర్గా కూడా ఆయన అబ్రాడ్ పోయి వచ్చున్నాడు. ఎన్నో రోటరీ కార్యక్రమాలు ఆయన యాక్టివ్గా చేసేవాడు, అన్నింటిలో కూడా పాల్గొనేవాడు. ఆయన సతీమణి పోయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాల పేరు మీద గూడూరులో చేస్తున్నారు. ఆయన ఎంతో కష్టపడి ఆయన పిల్లలందరినీ కూడా బాగా పైకి తీసుకుని వచ్చారు. ఆయన he lived his full life fully and made all his children stand up proudly behind him. So ఆయన లేని లోటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ భరించాలని వాళ్ళకి ఆ శక్తిని వాళ్ళని దేవుని కోరుకుంటూ ముగిస్తున్నాను. సైదాపురం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నోడల్ అధికారి దయాకర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి దయాకర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని మరియు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
ఫ్యామిలీ డివిజన్ కాన్సెప్ట్ నోడల్ ఆఫీసర్ జిల్లాకి, ప్లస్ నెల్లూరు డివిజన్ ప్రోగ్రామ్ ఆఫీసరు. ఈరోజు ఏఎన్సీ కేసులు విజిట్ మీద సైదాపురం వచ్చినాను. మధ్యలో రెండు ఎఫ్ఈసీలు కవర్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చినాను. ఏఎన్సీ రిజిస్ట్రేషన్లో కూడా ఎంసీపీ కార్డ్స్ కొంచెం తప్పులు ఉన్నాయి. అవి ఏఎన్ఎంసీని ఎమ్మెల్యేస్ని కొంచెం కరెక్ట్ చేసుకోమన్నాను. మిగతా రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసినాను. కానీ ఎక్కువ కేసులు వచ్చేదానికి ఆశాలు ఏఎన్ఎంలు సహకరించాలని మెడికల్ ఆఫీసర్కి అడ్వైజ్ చేసినాను. జనరల్ ఇన్ఫెక్షన్ ఫర్వర్ రికార్డ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం తప్పులు సరిదిద్దుకోమని వాళ్ళకి అడ్వైజ్ చేసినాను. గూడూరు పట్టణంలోని త్యాగరాజ స్వామివారి వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామివారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గుమ్మడి సుధాకర్ రావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా గుమ్మడి సుధాకర్ రావు గారు, గుమ్మడి పందిరమ్మ గారి కుమారుడు గుమ్మడి సిస్టర్ గారు, గుమ్మడి పూజిత గారు వ్యవహరించారు. ప్రతి సంవత్సరం వాళ్ళు మ్యారేజ్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక అన్నదానాన్ని మనకి ఇస్తారు. కాబట్టి భగవంతుడు వాళ్ళకి దాంపత్యం అనుకూలంగా ఇచ్చి ఆయురారోగ్యం. గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో పట్టణానికి చెందిన మగరాల నాగేశ్వరరావు దంపతులు వారి వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పేదలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓ రామ్మ పక్కరా ఓ
ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ మొగరాల నాగేశ్వరరావు గారు వారి వివాహ వార్షికోత్సవం ఉన్నారులే సైడ్కి రామ్మా. చక్కని రుచికరమైనటువంటి ప్రగతి సేవా సంస్థ చేసేటువంటి ప్రగతి సేవా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పెద్దలు మన ప్రగతి సేవా సంస్థ వెనక ఉండి నడిపించే వ్యక్తుల్లో ఒకరైన మా అన్న మొగరాల నాగేశ్వరరావు అన్న గారు, అదేవిధంగా మా వదిన రమాదేవి గారుల వివాహ అంటే 43వ వివాహ వార్షికోత్సవాన్ని మనం ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా మంది అన్న ఒక ఆలోచనతో అందరూ చక్కగా ఇక్కడికి రావటం, అందరూ అన్నకి ఇవి హైపర్ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా